పోయిన వారము యవనస్తులు రాసుకున్నారా? పోయిన వారము ఎవరి గురించి విన్నాం? మూలవాక్యము లేదా అంశం ఏంటి? ఇద్దరు గురించి విన్నాం. ఇద్దరిలో ఒకటి యేసుప్రభు వారు నా కొరకై ఒక గడి అయినను మేలుకొని ఉండలేరా? అది యేసుప్రభు వారు మేలుకొని వాళ్ళు మేలుకొనడం, ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. మేలుకొని ఉన్నటువంటి యేసుప్రభు వారు. ఒకటి నిద్రపోతున్న యోనా. అంతేనా? ఈ వారం ఏమిందాం చెప్పండి. ఈ వారం ఎవరి గురించి విందాం? ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. చదవండి దయచేసి. హానోకు కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుని అతను తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయేను. మోకరించండి. ప్రార్థన. ప్రేమస్వరూపుడైన తండ్రి, మీ ప్రేమను బట్టి ఇంతవరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం ధైర్య దాచి మీ సన్నిధిలో ఆరాధించే భాగ్యం ఇచ్చారు. తిరిగి మీ పరిశుద్ధమైన శరీరంలో పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమైన మీ శరీరంలో యోగ్యమైన రీతిలో చేయవేటుకు సాధించి పరీక్షపడిన అనుభవంలోనికి మమ్మల్ని తీసుకురండి. ఏ విషయంలో మేము చేయవేయటానికి అయోగ్యంగా ఉన్నాము, ఏ విషయంలో మరి కేవలే ఈ గర్వం కలిగి ఉన్నాము, ఏ విషయంలో మీరు హెచ్చించినా, అన్ని విషయంలో సాయం చేస్తూ వచ్చినా, అన్ని విషయంలో వర్ధలింప చేసిన, మరి దాని విషయమై మీరు చేశారు అనేది విడిచి మేము అనే గర్వం కలిగి ఉన్నాము. ఆ విషయాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని శిలువ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. మీ నిత్య నిబంధన రక్తం కిందకు నేను మమ్మల్ని మేము తెచ్చుకొస్తుండగా మమ్మల్ని దీవించండి, కడిగి శుద్ధి చేయండి. పరిశుద్ధమైన శరీరంలో పవిత్రమైన రక్తంలో యోగ్యమైన రీతిలో చేయబెట్టుకు సాక్షి దాసుని కూడా జ్ఞాపకం శ్రీసాట మరుగు చేయండి. కృతజ్ఞతలతో క్రీస్తు నామపేట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూసినట్లయితే హానోకు గడిపిన దినాలు ఎన్ని సంవత్సరాలు? 300 పెద్దగా 300 ఏం చేశాడు? అన్ని సంవత్సరాలు దేవుడితో నడిచాడు. ఒకవేళ దేవుడు వచ్చి, లేకపోతే తన స్నేహితులు వచ్చి, లేకపోతే తన బంధువులు వచ్చి, లేక తన భార్య వచ్చి, తన బిడ్డలు వచ్చి, ఒకవేళ స్నేహితులు అయితే పేర్లు పెట్టి పిలుస్తారు కదా. హానోకు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పినప్పుడు ఏం చెప్తాడంటావు? ఏం చెప్తాడు? హానోకు నువ్వు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు హానోకు ఏమి చెప్పగలడు? అక్కడ ఆ సందర్భంలో ఏమి చెప్పగలడు? చెప్పండి. అర్థం కాలేదు పాయింట్ మీకు. హానోకు దగ్గరికి వచ్చి, లేకపోతే హానోకు అడిగేవారు ఉన్నాడు, కనపడలా. వచ్చి హానోకు నీవు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు
ఆనోకు వారికి ప్రత్యుత్తరముగా ఏమిస్తాడు? నేను దేవుని దగ్గర ఉన్నాను అని చెప్తాడు కదా. అది భార్య అడిగినా, బిడ్డలు అడిగినా, ఒకవేళ స్నేహితులు అడిగినా, బంధువులు ఎవరు అడిగినా సరే, ఎక్కడున్నావా నాకు అని అడిగినప్పుడు నేను దేవుడి దగ్గర ఉన్నాను. మంచి గొప్ప సాక్షి. ఎన్ని రోజులు? నెలాఖరు డోకరా వచ్చినప్పుడా, లేకపోతే ఆ పరిస్థితులు వచ్చినప్పుడా, లేదా కష్టాలు వచ్చినప్పుడా, లేకపోతే కన్నీరు శ్రమలు వచ్చినప్పుడు ఉన్నాను అంటున్నాడా? ఎప్పుడు అంటున్నాడు? 365 సంవత్సరములు భూమి మీద బ్రతికినటువంటి ఆనోకు బ్రతికినంత కాలం దేవుడితోనే ఉన్నాడు. అంతేనా టైటస్? ఎంతకాలం ఉన్నాడంటే దేవుడితో? ఎప్పుడు అడిగినా దేవుడి దగ్గరే ఉన్నా. అది రాత్రి అడిగినా, పగలు అడిగినా, అది ఏ కాలంలో అడిగినా, ఏ పరిస్థితుల్లో అడిగినా దేవుడితోనే. ఆ మాట చాలా చక్కగా చూడండి. 24వ వచనం. అది నడిచిన తర్వాతనా, నడవక ముందా? నడిచిన తర్వాతనే. నడవకపోతే ఆరోగ్యం కూడా లేదండి. నడిచిన తర్వాత అంటే ఆయన దగ్గర ఉండటం ఆరంభించినది మొదలుకొని ముగించేంత వరకు హానోకు దేవుని యొద్ద ఉండటం వలన ఏం చేశాడు దేవుడు? హెబ్రీకి రాసిన పత్రిక ఎందుకు కొనిపోయాడు? దేవుడు హానోకుని ఎందుకు కొనిపోయాడు? హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం, 207 పేజీ నెంబరు. చదవండి. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవుడికి ఇష్టడై ఉండెను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కొనిపోక మునుపు హానోకు దేవుడితో నడిచెను. దేవుడు హానోకుని కొనిపోక మునుపు దేవుడికి ఇష్టడై ఉండెను. ఎన్ని విషయాల్లోనూ చెప్పలా? చెప్పాడా అండి? చెప్పలా. దేవుడితో నడుస్తూనే ఉన్నాడు, దేవుడితోనే ఉంటున్నాడు. కానీ దేవుడికి అన్ని విషయంలో ఇష్టడుగానే క్రియ, ప్రవర్తన, తన జీవితంలో ఏమేమైతే సంభవించినాయో, ఏమేమైతే తన జీవితంలో కలుగుతూ వచ్చినాయో వాటన్నిటి విషయంలో కూడా దేవుడికి ఎలా ఉన్నాయంట? ఇష్టడుగా ఉండటం అంటే ఆయన చిత్తమునకు లోబడుతూ వచ్చాడు, ఆయన అధికారమునకు ఒప్పుకుంటూ వచ్చాడు, వాక్యానుసారముగా తన జీవితము కొనసాగింపజేస్తూ వచ్చాడు. ఆయనకు భార్య లేదా? క్షమించాలి, భార్య లేదా? పిల్లలు లేరా? బంధుమిత్రాదులు లేరా? కుటుంబ సమస్యలు లేవా? కుటుంబ పరిస్థితులు లేవా? ఆనోకు శరీరంలో లేడా? చెప్పండారా? మనం 70 సంవత్సరాలు బతకడానికే భూమి మీద రకరకాల తెగుళ్ళు మన నుంచి దాటిపోతా ఉంటాయి. రకరకాల రోగాలు రకరకాల కాలాల్లో వచ్చేవన్నీ దాటిపోతా ఉంటాయి. 365 సంవత్సరాలు బతికినటువంటి హానోకు కాలంలో ఎన్ని రకాలు దాటిపోయి ఉంటాయి, ఎన్ని పరిస్థితులు సంభవించి ఉంటాయి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని కాలాల్లో ఏ స్థితిలోకి వెళ్ళిపోయినా ఆ పరిస్థితుల్లో ఎక్కడ కానీ దేవునికి అయిష్టముగా నడిచిన వాడు. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక. మరి అంటుంది ప్రభు చిత్తము నెరవేర్చబడును గాక. అన్న అంటుంది ప్రభు దయ చొప్పున ప్రభు చిత్తమే జరిగింపబడును గాక. మరి నీ సంగతి ఏంటి? ఎప్పుడైనా మందిరానికి వస్తున్నావు,
అట్టి ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడైనా అట్టి ప్రార్థన అది దేవుడి చిత్తమేనా? మందిరంలో మన ఇష్టం వచ్చినట్టు లేచిపోవటం, చూడండి, మన ఇష్టం వచ్చినట్టు లేచిపోవటం, మన ఇష్టం వచ్చినట్టు కూర్చోవటం, మన ఇష్టం వచ్చిన టైంకి రావటం, మన ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేయటం, మన ఇష్టం వచ్చినట్టు వాక్యం వినటం, మన ఇష్టం వచ్చినట్టు మందిరంలోనే సరిలేకపోతే బయట సంగతి ఏంటి? ఎక్కడ ఉన్నావు అని అడిగితే ఎక్కడున్నావు? కేజీలో ఉన్నామా? 30 కేజీలో ఉన్నామా? అర కేజీలో ఉన్నామా? పావు కేజీలో ఉన్నామా? అసలు కొలతలోనే లేమా? ఏమన్నాడు యేసు ప్రభు వారు? ఒక వ్యక్తిని చూశాడండి. ఏమన్నాడు? నేను నిన్ను చూశాను నాయనా, నీవు త్రాసులో తక్కువగా ఉన్నావు కనుక నీ రాజ్యము కొట్టివేయబడతావచ్చు. చూస్తాడు దేవుడు, తోస్తాడు దేవుడు. అందిందా లేదా? కాయ సరిగ్గా బరువు వచ్చిందా లేదా? కాయ పంటకు వచ్చిందా లేదా? మిరపకాయకు వచ్చేటప్పుడు ఆ విధంగానే మనము అనేక పళ్ళు చూస్తాం. అది పండిందా? పనికొస్తుందా? అది ఇంకా రావాలా? ఎట్లా ఉంది చూస్తామా? చూడకుండానే వస్తామా? మనం వరివేస్తాము కదా, మరి అది పట్టకొచ్చిందా లేదా? గింజ తెల్లబడింది, కంకి తెల్లబడింది, మరి అది కోసి ఎండేసిన తర్వాత కుప్పు కొట్టడానికి ఆ ముక్కి పనికి రాకుండా పోతాయా? పనికి వస్తాయి. గింజ సరిగ్గా ముదిరితేనే కదండి, రాకపోతే పనికి వస్తుందా? మరి మనం చూస్తాం కదా, పిల్లలకు పెళ్లి చేసినప్పుడు వయసుకు వచ్చారని చేస్తాం కదా, మరి ప్రతిదీ చూస్తూ ఉంటాం. మనము చూస్తున్నాం కదా, మరి మనము చూసినప్పుడు ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు ఆయన తూయడా? చూస్తే ఎక్కడ? చూస్తే ఎక్కడా? చెప్పండి, ఎక్కడ? పేరు పెట్టి నువ్వు ఎక్కడున్నావు అంటే ఏం చెప్తావు? ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను, చూడు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను, క్రీస్తు యేసునందున్న విశ్వాసులైనందరికీ. ఎక్కడున్నారండి విశ్వాసులంతా? ఎక్కడున్నారు? పాయింట్ అర్థం కాల. క్రీస్తు యేసు నందున్నారు, వెలుపులు లేరండి. విశ్వాసం ఎక్కడ ఉండాలంట? లోపల ఉండాలి. బయట ఉంటే ప్రమాదం. ఎలుపుటుంటే ఏముంటుంది? ఎలుపుటుంటే ఏముంటుంది? వేతన పడదాం, తట్టుకోలేం. ఇప్పుడు ఆ గర్భంలో పిండం ఉంటుంది కదా, ఆ పిండము బిడ్డ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎట్లుంటుంది? లోపల ఉన్నప్పుడు ఎట్లుంటుంది? లోపల ఉన్నప్పుడు ఏది జరిగినా తల్లికి ప్రమాదం. బయటకు వచ్చిన తర్వాత ఏమన్నా సంబంధం ఉందా? కడుపుల్ని పుడుతుంది అని అన్నాడు, అయ్యో 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 అంటాం, కానీ వాడిని ఎప్పుడు మనకు వస్తుందా? చెప్పరేంటి? కాబట్టి ఇక్కడ అంటాడు, క్రీస్తు యేసునందున్న విశ్వాసులైన వారికి శుభమని. ఎవరికి శుభమని చెప్తున్నాడు? క్రీస్తు యేసు నందున్న విశ్వాసులకి. అంటే క్రీస్తు యేసు నందున్న విశ్వాసులు ఉన్నారు, క్రీస్తు యేసుకు వెలుపలున్న విశ్వాసులు కూడా. మరి నువ్వు ఎక్కడ? నందు లోపల, బయట. బయట ఉన్న విశ్వాసులకి ఏముంటుందంట? ఆచార సంబంధమైన భక్తి, అలవాటు పూర్వకమైన ఆచారం. ఏదో అలవాటు కొట్టుకుని. మరి నువ్వెక్కడ? లోపలుంటే నీ ఇష్టమే లేదు కదా, ఉంటుందా అండి? లోపలుంటే మన ఇష్టాలు ఉంటాయా? ఇప్పుడు లోపల ఉన్న బిడ్డకి తన ఇష్టమేమైనా ఉంటుందా? అటువలే నందున్న విశ్వాసి
ఎలా ఉంటాడు? దేవుడి చిత్తములో ఉంటాడు, దేవుడి వాక్యానుసారంగా ఉంటాడు, దేవుని అధికారమునకు తలవొగ్గి ఉంటాడు. అతనే దేవుడికి ఇష్టడైన మనుషుడు. నువ్వు ఎక్కడున్నావో ఉన్నప్పుడు నేను క్రీస్తులో ఉన్నామంటాను ఎఫెసీ సంఘం. మరి మనం ఎక్కడున్నాం? వదిలిపెడితే చెప్పండి, ఎక్కడుంటాం? ఎక్కడుంటాం? ఆన్లైన్ ప్రేయర్ జరిగింది, ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఆలోచించుకొని విమర్శించుకొని బల్ల చేయండి. ఎవరైనా సరే. ఆనోకు 365 దినాలు లేక 365 సంవత్సరాలు, ఒక రోజు కాదు ఏదో కొట్టుకొని పోవటానికి, ఏదో నెట్టుకుంటానికి పోవటానికి. ఏమండి? ఏదో ఒక రోజు, 2 రోజులు, 1 నెల, 2 నెలలు నూతన విశ్వాసులతో వచ్చి మొదటి ప్రేమ కలిగి ఉన్నట్టు. కానీ 365 రోజులు దేవుడికి ఇష్టడుగా ఉండటం అంటే సామాన్యమైన విషయమా? అది భక్తి. అలా బ్రతకడానికే బ్రతకాలి, అలా బ్రతకడానికే మన విశ్వాసం కలిగి ఉండాలి. అతడు మరణము చూడక మునుపు దేవునికి, మరణము చూడక మునుపు లేక మరణాన్ని చూడకుండా కొలిపోబడక మునుపు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుడితో నడిచాడు గనక దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు గనక మరణము చూడకుండా తీసుకొని, ఒకవేళ ఆరోగ్యన్నాడు మరణం ఎట్లుంటుందో చూద్దామని అన్నా కానీ నువ్వు చూడటానికి వీల్లేదు. అది నువ్వు చూడతగింది కాదు, అది అంత ఈజీ అయిన పని కాదు. నీకు అసలు ఆ గతి పట్టలేదు, అవసరం లేదు, ఆ పరిస్థితి నీకు లేదు, దాంతో నీకు అవసరం లేదు. బా, అర్థమైందా? అర్థమైందా? ఏదో వస్తున్నాం పోతున్నాం, ఏదో ప్రభుత్వాల్లో చేస్తున్నాం, వాక్యం చెబుతున్నారు వింటున్నావా, కాసేపు గుండెలో లేకపోతే హృదయంలో ఏదో కాస్త బాధపడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎందుకోసం? ఎందుకు అది అంత బాధపడాల్సిన అవసరం ఏంది? త్రోవ పక్కన బండి ఎత్తడం వలె అంత బాధపడాల్సిన అవసరం ఏంటి? బండ మీద పడిన ఎత్తనం వలె. ఎక్కడ పడాలంట ఎత్తనం? మంచి నేలను పడాల, ముళ్ళ కంపలో పడిన ఎత్తనం వలె కాదు. ముళ్ళ కంపలో పడిన ఎత్తనంకి ఏముంటుందంటే ఐక్యమైన విచారము ఉంటుంది. ధనాపేక్ష, శరీరాశలు, శరీర కోరికలు, శరీర ఇష్టాలు, రకరకములైనటువంటి పరిస్థితులు ఆ మనిషిని ఏం చేస్తాయంటే ఉక్కిరి బిక్కిరి కాకుండా చేస్తాయి. అందుకే యేసుప్రభు వారు చెప్పాడు, ఈ లోక స్నేహము దేవునితో. నువ్వు ఎవరైనా సరే, వైరం వచ్చిందా లేదా? ఆయనే ఆశ్చర్యకరమైనటువంటి సాయం చేసినాడు. ఈ లోకపు స్నేహం అంటే గర్వంతో స్నేహం చేసినప్పుడు దేవుడితో వైరం వచ్చిందా లేదా? కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాం, నీవు ఎక్కడున్నావు? యోనాని నువ్వు ఎక్కడ అని అడిగారు, అవును కదా? కానీ ఇప్పుడు ఇక్కడ ఆనోకు విషయంలో మనం ఎక్కడున్నాం, ఏ స్థాయిలో ఉన్నాం, ఎన్ని మెట్లు ఎక్కాం, అసలు మెట్లు ఉన్నాయో లేదో తెలుసా? ఇప్పుడు బిల్డింగ్ పైకి పోవాలంటే ఏం చేయాలండి? మెట్లు ఎక్కాలి. ఎన్నో మెట్లు కాడ ఉండవు, ఎన్ని మలుపుల్లో వచ్చావు, లేకపోతే పాంపటంలో ఉన్నట్లు పై దాకా పోయే పాము చేత మీద పడి మళ్ళీ తోకలోకి వచ్చేస్తున్నావు. ఎలా ఉంది నీ విశ్వాసం? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు నందున్న విశ్వాసులకు శుభం అని చెప్తున్నాడు. మరి వెలుగులో ఉన్న వాళ్ళకు శుభం లేదా? శుభం అంటే ఏంటండి? శుభం అంటే ఆశీస్సులేనా? అంటే ఆశీర్వాదం లేకపోతే సంతోషం. వాళ్ళకి ఇటు వాళ్ళకి లేవు. ఏంటంటే నాకు తెలియదు, వాక్యం చెప్తుందన్నమాట. నువ్వు ఎక్కడున్నావు? క్రీస్తు లోపల వెలుపుల. క్రీస్తు నందుంటే కలిగే బహుమానం ఏంటి? ఒక మాట చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమిలికి రాసిన పత్రిక, క్రీస్తు నందు ఎందుకు ఉండాలి? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష లేదు, ఆ శిక్ష విధింపబడే అవకాశం కూడా లేదు. ఎందుకు లేదు? ఆయన లోపల ఉన్నావు. ఆ పిండము లోపల ఏదన్నా కాస్త ఉక్కిరి బిక్కిరి చేసి ఏంటంటే ఏమంటారు? ఏం తిన్నావు?
ఈ తినకూడదు తిన్నావా, తాగకూడదు తాగావా, ఏం చేసావు? డాక్టర్ అడుగుతాడా లేదా? పిండంకి ఏమైనా బాధ్యత ఉంటుందా? వాడు కాళ్ళతో లాగినడు తనదంతాడు, అప్పు అనుకున్న అట్టు పట్టుకోవడమే, చేయగలిగేది ఏమీ లేదు. ఏది అట్టని చెప్పి ఒకటి పిలుతానికి ఏమైనా అవకాశం ఉంటుందా? లేదు. ఆ బిడ్డ లోపల ఉన్నటువంటి పిండము ఏదైనా కొంచెం అంట ఒడిదుడుకులు జరిగినా, కొంచెం ఏదన్నా ఆ పిండము తిరగటలేదు అని ఆ తల్లికి తెలిసి హాస్పిటల్ పోతే ఏమంటారు? ఏం తిన్నావు, ఏం తాగావు, ఎలా ఉన్నావు, ఎందుకు అలా ఉంది, శ్రద్ధ లేదా నీకు, శ్రద్ధ లేదా, జాగ్రత్తగా ఉండాలని తెలీదా, వేడి వస్తువులు తిన్నావా, సరిగ్గా ఉన్నావా లేదా, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? అడగరా? కన్నవారు చెప్పండి, చెప్పండి, కన్నవారు చెప్పండి, ఎవరు తెలియదు. అడగరా? మరి ఎందుకని? నీలో ఉన్న పిండమునకు భద్రత కల్పించాల్సిన బాధ్యత నింది, అవును కాదా? అటువలే క్రీస్తునందున్న మనకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆయనకి ఇవ్వాలి మనం. చెప్పండి, అవును కాదా? ఆయనలో మనం ఉంటే మనకు శిక్షా విధి రాకుండా కాపాడాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. కాబట్టి మనము ఎక్కడుంటున్నాం? ప్రార్థనలో ఉంటున్నామా, వాక్యంలో ఉంటున్నామా, క్రమంలో ఉంటున్నామా, దైవ సన్నిధిలో ఉంటున్నామా, దైవముతో ఉంటున్నామా, దైవాత్మపూర్లుగా చేపట్టడానికి ఇష్టపడుతున్నామా, ఎల్లప్పుడూ ఆత్మల కొరకై భారము కలిగి ఉంటున్నామా? ఎక్కడుంటున్నాం? చెప్పండి. మళ్ళా మనమే ఎవరు చెప్పవలసిన లేదు, ఆత్మ విమర్శ చేసుకోవాలి. దేవుడు నిన్ను ఎంతో వర్ధిలింపజేయాలని, ఆశ్చర్యకరముగా నిన్ను ఆశీర్వదించాలని, ఆశ్చర్యకరముగా నీకు సహాయం చేయాలని, అనేకులు ఇది ఎలా సాధ్యమని రొమ్ము కొట్టుకునేటట్లు నిన్ను గొప్ప చేయాలని దేవుడు చూస్తా ఉన్నాడు. అయితే నువ్వెక్కడ? దగ్గర ఆనోకి లోకం నుండి కొనిపోయి ఎన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలే కదండి. ఈనాటికి సజీవుడిగా నీ నా ముందు నిలిచి ఉన్నాడు. రేపు నిన్ను కూడా అనేకుల ఎదుట దేవుడు నిలబెట్టాలని కోరుతా ఉన్నాడు. అనేకుల ఎదుట దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాలని కోరుతున్నాడు. ఎట్లా? ఏమని సాక్ష్యం ఇచ్చి? ఆనోకుల గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడా లేదా? మరి మన గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలంటే మనం ఎక్కడుండాలి? కాళ్ళకు లబ్బర్లో దారాలు వేసుకుంటా బైబిల్ పక్కన పెట్టి ఉండాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ఈనాడు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, రక్షింపబడిన నువ్వు ఎక్కడ? రక్షింపబడిన నువ్వు ఎక్కడున్నావు? చూడండి, ఒక వ్యక్తిని చూస్తాం. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు మమ్రే దగ్గరనున్న అబ్రహాము యెహోవా అతనికి కనబడెను. ఎవరంట? ఎంతమంది? ఇప్పుడు వారు ఎవరైనా మనం చదివిన తర్వాత అదే వాక్యంలో ముందుకు వచ్చే కొద్ది రాయబడింది యెహోవా అని రాయబడింది, అవునా? ఇప్పుడు అబ్రహాము ఎదుట నిలవబడినటువంటి వ్యక్తి ఎవరు? చెప్పండి. చెప్తారు తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ అంటారు, దేవదూతలు ఇద్దరు, దేవుడు వచ్చాడంటారు, రకరకాలుగా అంటారు. మనం ఇప్పుడు సమయం చాలదు, నాకు అది కాదు, ఇప్పుడు సందర్భం కూడా అది కాదు. ఇప్పుడు అక్కడికి యెహోవా అనే దేవుడు వచ్చాడా లేదా? అక్కడికి దేవుడు వచ్చాడా లేదా? దేవుడు వచ్చి అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి. ఇంత జాగ్రత్తగా కనుక అన్ని విషయాల్లో ఉంటే దేవుడు మిమ్మల్ని ఎంత ఘనులుగా చేస్తాడో. ఇంత మౌన స్థితి, గొడవలు పెట్టుకునే కాడ, కొట్లాడే కాడ, తగాదులాడుకునే కాడ, ఇంట్లో ఒకరికొకరు కీసులు ఆడుకునే కాడ ఉంటే ఇంత మౌనంగా గొడవలే రావండి. అక్కడ ఆ 3 వ్యక్తులు వచ్చి అబ్రహాము ఎదుట నిలిచేను.
అబ్రహాము ఎక్కడున్నాడు, వారెందుకు నిలవబడి ఉండవలసి వచ్చింది? చెప్పండి, చదవండి మళ్ళీ. ఎక్కడ కూర్చున్నాడు? ఎందుకని? కాసుకుంటున్నాడండి. దాన్నే హృదయం ద్వారం అనుకోవచ్చు, దాన్నే హృదయ ద్వారము అనుకోవచ్చు, అదే కుటుంబ ద్వారం అనుకోవచ్చు, అదే స్వంత ద్వారం అనుకోవచ్చు, అదే నీ జీవిత ద్వారం అనుకోవచ్చు. ఎక్కడున్నాడంట? కాసుకుంటా ఉన్నాడు. భద్రత కలిగి ఉన్నాడు, జాగ్రత్త కలిగి ఉన్నాడు తన కుటుంబ విషయంలో, అదేవిధంగా దేవుడి కార్యాల విషయంలో. ఆ ఎండ వేళ ఎక్కడుండాలి? పడుకోవాలి. 99 ఏళ్ళకి అక్కడే పని. ఏమండి, 99 సంవత్సరాలు వచ్చినోడు నడివంగిపోయి పడుకొని ఉండాలా? లేదు, నడివంగిపోలేదు. ఆ కాలంలో ఆ బలమైన ఆహారం తిని చక్కగా ఉన్నారు అని అనుకున్న వృద్ధాప్యమును బట్టి ఎక్కడో రెస్ట్ తీసుకుంటా ఉండాలి. ద్వారం దగ్గర ఏం పని? కావిలి కాసుకుంటున్నాడు, కావిలి కాసుకుంటున్నాడు. దేవుడు తనకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని కాసుకుంటున్నాడు. దేవుడు తనకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని భద్రం చేసుకుంటున్నాడు. నువ్వెక్కడున్నావంటే వాకిలి దగ్గర ఉన్నాను నేను, నువ్వెక్కడున్నావంటే గుడారం ద్వారం దగ్గర ఉన్నాను అంటున్నాడు. మరి మనం ఎక్కడున్నాం మన కుటుంబ విషయంలో? నువ్వు సత్యసావం బతికితే బాతుకు, లేదా మన పిల్లలు మనం అంటలేదా? మన పిల్లల విషయంలో ఏమనుకుంటున్నాం? ఆ కుటుంబ వంశం విషయంలో, వర్ధిల్లే విషయంలో ఏం ఆలోచన చేస్తున్నాం? ఆలోచించు. అబ్రహాము ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? ద్వారం దగ్గర ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావంటే ద్వారం దగ్గర ఉన్నాను. ఆశాపు కుమారులు, కోరా కుమారులు 86వ కీర్తన అనుకుంటూ రాయబడతా వచ్చింది. ఎక్కడ ఉండటానికి? నీ ఆవరణలో. చదవండి అన్నమాట. 86వ కీర్తన 86:4. ఎక్కడమ్మా? ఎనభై 84 చూడమ్మా. ఒక్కసారి మనం ఆగుదామా? దేవుడి మందిరం చూడాలని ఆత్మ, ప్రాణము, శరీరం ఏమవుతుందంట? ఇటు కనపడితే మరి పాస్టర్ గారు పిలుస్తాడేమో, పరిచర్యకి రమ్మంటాడేమో. ఏడన్నా ఆలోచించి చూడు. మందిరాన్ని చూస్తే ఏమవుతుందండి? దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘమును చూడాలని. సంఘము అంటే దేవుని రాజ్యము, సంఘము అంటే క్రీస్తు శరీరము. ఆ శరీరమును చూసినప్పుడు నీలో మార్పు, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, తగ్గింపు, సహనము, ఓర్పు అన్ని దానిలోనే వస్తాయి. కారణము ఆ శరీరములో ఉన్నటువంటి గాయము నిన్ను ఇది నీ కోసమే, ఇది నిన్ను బాగు చేయడానికే, ఇది నిన్ను సరి చేయడానికే, ఇది నిన్ను బలపరచడానికే, ఇది నిన్ను ఆదరించడానికే, ఇది నిన్ను కాపాడడానికే అని ఆ గాయాలు మనల్ని పలకరిస్తా ఉన్నప్పుడు అది దాటి మనము ఇది నా కోసమే ప్రభు, నా కోసమే,
ఆ శరీరం అనే ఆ సంఘం అనే శరీరం దగ్గరికి వచ్చినప్పుడే ఆ గాయాలు కనబడతాయి. కాబట్టి వారు అంటారు, మళ్ళీ చదువుతారన్నమాట, మందిర ఆవరణములు. ఆవరణములు అంటే లోపల భాగము, లోపలికి రావాలి. అక్కడెక్కడో ఉండి అనుకుంటే బయట కనపడితే లోపల కనపడిద్దండి. ఇప్పుడు మందిరం గేట్లు వేసి తాళం వేస్తుంది, మరి ఆవరణం బయట ఉందా లోపల ఉందా? లోపలికి రావాలంటే గేటులు తీసి ఉండాలిగా, తప్పన ఉండాలి. ఈ విషయంలో మనం ఎక్కడుంటున్నాం? పొద్దుపోయింది, పొద్దుపోయినాక ఇంకో పని అయితే వెళ్ళవా? ముఖ్యమైనది వెళ్ళవా? ఆలోచించండి. దేవుడి పనిలో, దేవుడి సంఘ విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన విశ్వాస విషయంలో ఎక్కడుంటున్నావు? అవసరమైతే బలలో చేయవేయడానికైనా ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. పరీక్షించుకుంటానికి బద్ధకం వేసి పరీక్షించుకుంటే కలిగేటువంటి గొప్ప భాగ్యమును నిర్లక్ష్యం చేసి వెనకంజ వేసేవారు లేకపోలేదు. లేరా అండి? ఇది నా గొప్ప భాగ్యము, ఇదిగో క్షమించబడే అవకాశం దొరికింది, క్షమాపణ లేదేం లేదు, ఇదిగో కడపటి కాసు కట్టేంత వరకు జైల్లో ఉండని చెప్పే బదులు వాళ్ళే ఉన్నదానిలో ఎంత ఉందో అంత ఇచ్చిపో అని అన్నప్పుడు అవకాశం మనకు దొరికిందా లేదా? దాన్ని ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలా, లేకపోతే కాళ్ళకు తన్నుకొని పోవాలా? ఆలోచించు. మళ్ళీ చదువుతాం అన్నమాట, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో ఏం చేస్తుందంట? అసలు ఆనందం ఉంటే కేకలు వస్తాయి. కేకలు రావాలంటే ముందు ఆనందం ఉండాలి. ఆ కేకలు రావాలంటే ఏమంటుంది? వచ్చి మీకా ఏమంటుంది? మీకానా ఏమంటుంది? తిక్కలోడికి నెట్టు ఎగురుతాను రాజు ఈ రోడ్డు మీద పోవమ్మ పిచ్చి మేడో, నా దేవుడు నా జీవితంలో చేసిన ఉపద్రవంలోంచి బయటికి తీసుకొచ్చాడు. నీ తండ్రి ఆ ప్రజలను నాకు ఇచ్చాడు, నీ తండ్రికి ఇచ్చిన సింహాసనాన్ని ఇచ్చాడు, నీ తండ్రి కుమార్తె నిన్ను నాకు ఇచ్చాడు. ఆనందంగా ఏముంటుంది? నాకు గోని పట్ట తీసేసి సంతోషవర్తనం ఇచ్చాడు. ఉంటే కదా, అనుభవంలోకి వస్తే కదా. ఇక్కడ సరిగ్గా ఉండవు, అక్కడ పోయినా కూడా కుటుంబాల్లో కూడా అంతే. పక్కింటి వాళ్ళు అనుకుంటారు వీళ్ళేం దేవుడు నమ్ముకున్నోళ్ళు, మందిరానికి పోతారు కదా. పక్కింటోడు ఆయన అంటాడు, అయ్యా నేను కూడా మందిరం. వాళ్ళు పోయి ఎలగబెడుతున్నారు, నువ్వు పోయి ఎలగబెడతావు. వాళ్ళ జీవితాలు చూడు, నీ జీవితం ఏముంటుంది? ఆశీర్వదింపబడితే వాళ్ళ జీవితాలకు మేలు, నువ్వు దీవించబడితే వాళ్ళ జీవితాలకు మేలు, నువ్వు సంతోషంగా ఉంటే వాళ్ళ జీవితాలకి ఆశీర్వాదము, దీవెన, రక్షణ. నిన్ను బట్టే కదా ఘనమైన నా నామము అన్ని జనుల మధ్య దూషణ పాలవుతా ఉంది. కారణము నీ ప్రవర్తన, నీ జీవితము సరిగా లేక, నేను ఆశీర్వదించలేక, నీ ఆశీర్వాదము పొందక ఎల్లప్పుడూ ఓ ఓ ఓ అని ఎడుతుంటే నిన్ను బట్టి వాళ్ళు నా మందిరానికి రావట్లేదు. ఏది ఆ కోరిక? చెప్పండి. ఎక్కడున్నాం? ఏ స్థితిలో ఉన్నాం? ఇంకా అన్నా ప్రార్థన చేయి. అదేమంటే మళ్ళీ అడగరు. అన్నా ప్రార్థన చేయి కాదు, అనేకుల కొరకు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తుందా? నువ్వే ఆశీర్వాదం. అర్థమైంది? ఎప్పుడైనా అర్థమైందా? గర్భఫలము బాగా తెలుసు. బహుమానం అంటే స్వాస్థ్యం అంటే సంపద కదా. నువ్వే ఆయన సంపద, నువ్వే ఆయన బహుమానము, నువ్వే ఆయన కిరీటము, నువ్వే ఆయన సింహాసనము, నువ్వే ఆయన ఘనత. ఎప్పుడైనా ఆలోచించావు? అసలు నిన్ను గురించి నువ్వెవరో తెలుసా? ఇంతవరకు మందిరానికి పోతున్నాం కాదు, కానీ అసలు నువ్వెవరు? యేసులోని స్థానం ఏంటి? ఆయన సంఘంలో నీ బాధ్యత ఏంటి? ఆయన రాజ్యములో నీ స్థానం ఎక్కడ? ఇక్కడ ఎక్కడుందో అక్కడ కూడా అక్కడే. చెప్పండి. వాని మరి ఇస్తానన్నాడు కదా.
ఇక్కడ ఎక్కడుందో అక్కడ కూడా అక్కడే. ఇక్కడ నాకే ఆడ కుదిరిద్దిలే అంటే అక్కడ కూడా నీకే ఆడ కుదిరిద్దిలే అంటాడు. ఏది కావాలో చెప్పి తీర్మానం చేసుకో. నాకు ఆడ కుదురుతుందన్నా ఆకాశమును విడిచి భూమి మీదకి వచ్చినటువంటి యేసేకి కుదిరింది, నీకు కుదరదు. నువ్వు సంపాదించే సంపాదన తీసుకుని పోతావా? డబ్బు, ధనము, ఘనము, అధికారము, ఆరోగ్యము, అందము, సంధము, ఏ బంధువర్గమైన సున్నపాకు తోడిమ కూడా మునుకోలు ఏమంటారు, సూది మునుకోలు అంతా కూడా తీసుకోలేని పోని దాని కొరకు ప్రయాసపడుతున్నావే కానీ. చూడండి మాట చూద్దాం, దయచేసి ముగించుకుందాం. యోహాను సువార్త దేని కొరకు కష్టపడాలి, అసలు మనం దేని కొరకు కష్టపడదాం. ఈరోజు మారు మనసు బంది బల్ల చేద్దాం. 6వ అధ్యాయము 27వ వచనం, లేకపోతే 6:26 కూడా. యేసు చదవండి. ఏం చేస్తున్నారంట? నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా. మా రోగాలు తగ్గుతాయి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, మా కుటుంబాలు కట్టబడతాయి, లేదా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా సమస్యలు తీరుతాయి అని వస్తున్నారు. కానీ ఇంకా దేనికి రావట్లేదంటే ఏం చెబుతాం చెప్పండి? ఏమన్నాడు? రొట్టెల కొరకే వస్తున్నారని యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు. కాదు ఈరోజు పలానానికి వస్తున్నారంటే ఏం చెబుతాం సమాధానం? వాళ్ళు అన్నోడు మన అండేది. వాళ్ళకంటే మనకేమైనా కొమ్ములు వచ్చినాయా? ఏమంటే ఎవరన్న గారు వచ్చినాయా? వాళ్ళని నిలదీసినోడు మన నిలదీయడా? ఎందుకు నిలదీస్తాడు? ఆయనకి ఏమైనా అధికారం ఉందని ఇదా? కాదండి. ఆయన ఎందుకు నిలదీస్తాడంటే అలాగనే వదిలేస్తే పనికిరాని వాళ్ళం అవుతాం, పనికి మాలిన వాళ్ళమే, మళ్ళా తిరిగి బలహీనం అయిపోతాం. ఏ బలహీనం కొరకైతే ఆయన ప్రాణం పెట్టాడు, మళ్ళా తిరిగి బలహీనం అయిపోతాం. ఏ ఆత్మీయ నిద్రలో ఉన్న మనల్ని మేల్కొల్పుడు కొరకే ఆయన పాతాళంలోకి వచ్చాడు, తిరిగి ఆత్మీయ నిద్రలోనికి మళ్ళా వెళ్ళిపోతాం. ఏ పాపము రోగము నుండి మళ్ళీ విడిపించాడు, తిరిగి మళ్ళా పాపము రోగము నుండికే వెళ్ళిపోతాం. అందుకే ఆయన మళ్ళీ హెచ్చరిస్తూ ఉంటాడు. అందుకే అప్పుడప్పుడు చిన్న ముళ్ళు పెడతా ఉంటాడు, అప్పుడప్పుడు అటు గుచ్చుతూ ఉంటాడు. అబ్బా అంటేనే తెలియదు, అమ్మ కింద పడితే కనుక ఎదురు దెబ్బ తగిలితే బొట్టెలు పగిలితే కనుక అమ్మ గుర్తురాదు. అటువల్ల చిన్న శ్రమ వస్తే కనుక ఎస్ఐ గుర్తురాడు. ఇక్కడ అంటాడు, మీరు రొట్టెల కొరకే వస్తున్నారు కానీ వేరే దాని కొరకు చెప్పండి. మనం దేనికి వస్తున్నాం చెప్పండి? అసలు నేను అడగటం కాదు, దేనికి వస్తున్నాం? ఒక్కసారి లోపల ఉన్నటువంటి ఆత్మీయ విమర్శ చేసుకోండి. ఆదివారం మాత్రమే ఎందుకు వస్తున్నాం? ఇటు రోజుల్లో ఎందుకు రావట్లా చెప్పండి? ఆదివారం కుదిరినట్లు ఇటు రోజులు ఎందుకు కుదరట్లా? ఆదివారం పగలు పని చేసుకునే టైం. నేను పొద్దున్న వచ్చేటప్పుడు చూశాను, అందరూ ట్రాక్టర్ ఎక్కుతున్నారు, అందరూ పనులకు వెళ్తున్నారు. 350 ఎంత కూలి పడుతుందో నాకు తెలియదు, మీకు తెలుసు. అయినా కూలి పోగొట్టుకొని మరి ఆదివారం పగలు ఎందుకు వస్తున్నారు? పగలంతా పని చేసుకొని సాయంత్రం మళ్ళీ పరిచర్యకి రావచ్చు కోడికలకి, అది ఎందుకు రావట్లా చెప్పండి? ఏది బెటరు? ఇదైతే కూలి బాధ, కూలి కూడా బాధగా. ఇది నీ కూటి కోసము అనేకులు కూడు పెడతానికి ఇష్టం లేదు నీకు. యోనా కంటే కూడా ఎక్కువ ఈర్ష్య ఉంది మన దగ్గర. గొలుసు ప్రార్థనలు అనేకుల కొరకు ప్రార్థన ఎలా చేస్తామో, సంఘ ప్రార్థన సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. కుటుంబాలు అన్ని రక్షణ పొందడం కోసం. అది ఇతరులకు ఆహారం పెట్టినట్టు అర్థం చేసుకోండి దయచేసి. ప్రతి పరిచర్యలో కూడా దేవుడు తన దాసులైనటువంటి భక్సింగ్ గారి ద్వారా ఏర్పరిచిన ఏ పరిచర్య కూడా ఏదో కాలం గడపడానికి కాదు, దానికి ఒక అర్థం ఉంది. అది అవసరము సంఘానికి, సంఘము క్షేమం కోసం అవసరము. అనేక చోట్ల చూస్తాం, ప్రభుత్వాలు భయానకమైన పరిస్థితుల్లో తీర్మానాలు చేసుకొని సువార్తలు ఆగిపోయి మందిరాలు పడుకు. ఎవరు ప్రార్థన చేయాలా? నేను ఎక్కడో ఇంటికాడ ప్రార్థన చేస్తానంటే ఇంటికాడికి బల్ల అవుతుందా? ఇంటికాడ ప్రభు అన్నాడా? అయితే మందిరం దగ్గర కాసుకుంటామన్నారా? ఎక్కడ కాసుకుంటామన్నారండి వాళ్ళు? నీ ఆవరణములను చూడవాలని. ఆవరణలు చూడాలని అంటే ఎందుకు? వాళ్ళకి ఇల్లునివ్వా అండి?
మరి దావీదుకు రాజుకి అంతఃపురం లేదా, సౌకర్యాలు లేవా? అది రుచి ఎరిగిన వారికి. ఏం పాట అది? రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని. రక్షకుని ఆశ్రయించి నేను ధన్యుడిని అయ్యాను, అది రుచి చూచాడే. రుచి ఎరిగాడు, నేను ధన్యుడిని అయ్యాను, అంతకుముందు దరిద్రుడిని, అది ఎరిగాడు ఆయన. మరి మనం ఏందన్నా రోజు మనమని రాళ్ళు ఎట్టువేనా, ప్రశ్నలు ఎట్టువేనా, ఇంకేం ఆశీర్వాదాల గురించి చెప్పమంటే ఆశీర్వాదాలు మన దాంట్లో ఉండవు. అసలైన ఆశీర్వాదం రక్షణ. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండటమే రక్షణ, ఆశీర్వాదం. అంతకంటే గొప్ప ఆశీర్వాదం భూమి మీద లేదు. ఆయన కోసం జీవించడమే గొప్ప ఆశీర్వాదం. ఆత్మల కొరకు భారం కలిగి ఉండటమే ఆశీర్వాదం. అనేక ఆత్మల కొరకు తృష్ణ దప్పిక కలిగి ఆకలి దప్పులు కలిగి ఉండటమే ఆశీర్వాదం. అంతకంటే గొప్ప ఆశీర్వాదం. మను మాన్యాలు, ఎండి బంగారములు, సిరి సంపదలు అన్నింతే ఏమొద్దంట, ఒకని కలిమి విస్తరించడం వలన వారికి ఏం కలిగిద్దంట? శ్రమ. మరి కలిమి కావాలా? ఆత్మల కొరకు భారం కావాలా మనకి? ఆత్మల కొరకు భారము కాడి సులువైంది. కలిమి విస్తరించడం వల్ల లేదా సిరిమి విస్తరించడం వలన వారికి ఏమి అర్థం చేసుకుంటాం? ఏమి లాభం? దేనికోసం ప్రయాసపడుతున్నాం? ఎక్కడుంటున్నాం? చెప్పుకోవటానికేనా, చేయటానికి లేదా? హానోకు కూడా అలాగనే అనుకుంటే ఇవాళ మరణం చూడకుండా కొనిపోబడ్డాడు అని చెప్పుకోవడానికి ఆయనకి సాక్ష్యం. ఆయన చెప్పుకుంటాడు నిలబడి. ఇప్పుడు దేవుడు చెప్పిస్తున్నాడు, రేపు నీ గురించి నా గురించి ఇలాంటి ఆశ ఆలోచన ఆయనకు ఉండదా? మన గురించి ఉండదా? మరి ఆయన కోరికలు తీర్చేయబడలేదా? ఆయన ఇష్టాలు తీర్చేయబడలేదా? ఎల్లకాలం మన కోరికలు మన ఇష్టాలేనా? చెప్పండి. దేవుడు మనల్ని ఆయన స్థాయిలో చూడాలనుకుంటున్నాడు. మనము మన పిల్లలను మన స్థాయిలో చూడాలనుకుంటున్నాం. ఏది బెటర్ అంటాం? పిల్లలు, యవనస్తులు. పాయింట్ అర్థమైందా? దేవుడు తన స్థాయిలో చూడాలనుకుంటున్నాడు. అయితే మనం ఏం చేస్తామంటాం? మన పిల్లలు మన స్థాయిలో ఉండాలనుకుంటున్నాం. ఏ స్థాయి బెటర్ అంటావు? దేవుడి స్థాయిలో ఉండటం బెటరా, ఈ స్థాయిలో ఉండటం బెటరా? మరి అలా ఉండాలని ఆశ ఉంటే ఉపయోగం ఉందా? దానికి ఇష్టపడి సమర్పించుకోవాలి. మరియ గర్భం, దానికి ఇష్టపడి సమర్పించుకోవాలి. అన్నా కుమారుని తనకి ఇష్టపడి సమర్పించుకోవాలి. ఎలిజబెత్ ఎన్నో సంవత్సరం ఉంది, చనిపోయే దినాలు, వృద్ధాప్యంలో పుట్టిన కుమారుని అడవికి వదిలేసింది దేవుడి కోసం. సమర్పణ లేని జీవితము ఎంత క్రైస్తవ జీవితము? ఆయన మనల్ని ప్రేమించి మనము సువాసనగా ఉండడం కొరకై తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు కదా. మనమును కూడా అట్లునే ఉండవాలని చెప్పాడు కదా. సువాసనగా ఉండడం కొరకే తను తాను అర్పించుకున్నాడు అంటే ఏమని అర్థం? ఇచ్చుకున్నాడు. మరి మనము పుచ్చుకుంటాం. ప్రభువా అడుక్కునే అలవాటు ఎక్కువ మనకి. అపార్థం చేసుకోవాలి. అడుక్కోవడం కాదు, ఆశీర్వదించేవారుగా ఉండాలని దేవుడు. తన బిడ్డలు ఎప్పుడు అప్పు ఇచ్చేవారుగానే, తలగానే, పైవారుగానే, ఏది బెటర్ చెప్పడం కాదు, దాని ప్రకారం ఉన్నామా? అలా ఉన్నప్పుడే దేవుడికి సంతృప్తి. అలా మన పిల్లలు ఉన్నప్పుడు మనకి సంతృప్తి. ఇది గుర్తుపెట్టుకుంటాం. ఇంకొక మాట చూడండి, యోహాను సువార్త 6:27. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ జీవమును, నిత్య జీవమును కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకు
కష్టపడుతున్నాం? చెప్పండి. నన్ను అందరం ట్రాన్స్ఫర్ పెట్టేది దరిద్రం బాబు. ఏమైందండి బాబు? రోజు హెచ్చరికలు తగ్గు. దేని కొరకు కష్టపడుతున్నాం? అక్షయమైన ఆహారం కొరక, క్షయమైన ఆహారం కొరక. క్షయమైన ఆహారము బయలుభూమి పోతే పోద్ది. అక్షయమైన ఆహారం నేను ఎక్కడికి తీసుకుపోద్ది? మరలా తిరిగి మరణమే అన్నాడు కదా. ఎక్కడ చెప్పాడు మాట? చూడండి, 6వ అధ్యాయము 51. కాదమ్మా, 50 చదువుతండి. దీనిని తినేవాడు ఏంటంట? దాన్ని తినేవాడు ఏం కాడంట? ఏసావో. యేసుప్రభు చచ్చిపోలేదా? యేసుప్రభుని శవం అని పిలవలేదని చనిపోయిన దేహాన్ని. అని దీన్ని తినేవాడు సావకుండానట్లు తినాలి. దాన్ని తినాలంటే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. దాన్ని తినాలంటే ఏం చేయాలి? పరిశోధించుకోవాలి. దాన్ని తినాలంటే ఏం చేయాలి? ఆయన శిక్షకు, ఆయన మళ్ళీ శిక్షించడానికి మళ్ళీ మనము అప్పగించుకోవాలి. అప్పగించుకోకుండా ఏమి దీపం కూడా ఎలగదండి. నువ్వు అగ్గిపుల్ల తీసుకొచ్చి కాలిస్తే నేనెందుకు కాలుతాను, నాకు అవసరం లేదని చెప్పి ఒత్తి అందనుకో, ఏమైంది? ఎలుగు రాదు. దానివల్ల ఇతరులకు ఉపయోగం లేదు, తనకు కూడా ఉపయోగం లేదు. నువ్వు వెలిగించబడాలి అంటే అర్పించుకోవాల్సిందే. నువ్వు వెలిగించబడాలి అంటే సమర్పించుకోవాల్సిందే. నువ్వు అనేకులకు వెలుగుగా ఉండాలి అంటే నువ్వు కష్టపడాల్సిందే. ఈ కష్టం ఎవరి కోసం? ఎవరి కోసం కష్టపడుతున్నావో? కొంతమంది అంట వారి ఆహారమే వారికి మంచిది కాదు. ఆలోచిస్తాం. దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. పరీక్షించుకుంటాం. మోకరించండి. టైం 1:30 అవుతుంది. మనమే ఎక్కడున్నాం? ఎక్కడ ఉన్నాం? అహరోను అయితే దేవుడితో ఉన్నాడు. అబ్రహాము కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడు, అనగా వాకిలి వద్ద ఉన్నాడు. మరి నువ్వెక్కడ? కోరాహు కుమారులు ఆషాపు కుమారులు దావీదు ఆవరణమును చూడాలని హృదయము, శరీరము, ప్రాణము తహతహలాడుతూ వచ్చు. ఎంతో ఆనందించాలని చూస్తున్నాడు. మరి నువ్వెక్కడ? అటు ఆనందం నీకొద్దా? అటు సంతోషం నీకొద్దా? ఇంత గొప్ప మందిరమునిచ్చావు ప్రభువా, ఆత్మల చేత నింపబడతలేదయ్యా, ఖాళీ అలాగనే ఉందయ్యా, నిద్ర పడతలేదయ్యా అని నీవు నీ మందిరమునకు వచ్చి నా శరీరము లేక నా హృదయము నా దేహము నన్ను